టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? నాకైతే ప్రాణం. ఒకప్పుడు రోజుకి 10 నుండి 12 సార్లు టీ తాగడం వల్ల నేను బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇకపై టీని వదిలేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. కానీ బేబర్ టీ వారి జింజర్ టీని ట్రై చేస్తున్నప్పటి నుంచి నా హెల్త్ నా కంట్రోల్లో ఉంది. మీరు కూడా బేబర్ టీ వెబ్సైట్ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. సిప్ సిప్ హురే. ఇప్పుడు 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, భగవంతుడు కొట్టే దెబ్బని తట్టుకొని నిలబడగలమేమో గాని నమ్మిన వారు కొట్టే దెబ్బని తట్టుకొని నిలబడడం సాధ్యం కాదు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం యూట్యూబర్ లిజికీ పేరు వినగానే చైనా సంస్కృతిని తన వీడియోల ద్వారా అందరి ముందుకు తీసుకొచ్చి కొద్ది సమయంలోనే 2 కోట్ల సబ్స్క్రైబర్స్ ను కూడా సంపాదించుకుంది. ఇక అలా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ వీడియోస్ చేస్తున్న లిజికీ హఠాత్తుగా 3 సంవత్సరాల నుండి వీడియోస్ ని అప్లోడ్ చేయకపోవడంతో ఈమె ఫ్యాన్స్ అందరూ అసలు లిజికీకి ఏమైంది, ఆమె వీడియోస్ ఎందుకు చేయట్లేదు, తను ప్రాణాలతో ఉందా లేదా, ఇలా చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఒంటరిగా ఉండే అమ్మాయిలకి అందం, తెలివి రెండూ ఉన్నా కూడా వారు ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం వల్ల జీవితం ఎలా తలకిందులవుతుందనేది లిజికీ కథ తెలుసుకుంటే మీకే అర్థమవుతుంది. లీ అలియాస్ లిజికీ. ఈమె 1990 జూలై 6న చైనాలోని మియాంగ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. తండ్రి జిన్గ్యాన్, తల్లి తొయించి. ఇక ఈమె తల్లిదండ్రులు పెళ్ళయ్యాక పని నిమిత్తం మియాంగ్ నుండి సిచువాన్కి షిఫ్ట్ అయి అక్కడే లేబర్ పని చేసుకుంటుండేవారు. అలా వీరికి లీ పుట్టాక ఈమె తల్లి వేరే మగాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయం భర్తకి తెలిసి ఈమెను నిలదీయగా లీ 1 ఇయర్ ఉన్నప్పుడు తన తల్లి అక్రమ సంబంధం వ్యక్తితో పారిపోయింది. దీంతో లీ తన తండ్రి పాలనలోనే పెరిగిన లీకి తల్లి లేని లోటు తెలియకూడదని తన తండ్రి 2వ పెళ్లి చేసుకున్నాడు. అలా కొన్ని రోజులు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే లీ సవితి తల్లికి బిడ్డ పుట్టిందో అప్పటి నుండి లీని ఆమె టార్చర్ పెట్టడం మొదలెట్టింది. అలా కొడుతూ తిడుతూ భోజనం కూడా పెట్టకుండా హింసించడంతో ఈ విషయం లీ నానమ్మ, తాతయ్యకి తెలిసి తనకి 6 ఏళ్లున్నప్పుడే మియాంగ్కి తీసుకొచ్చి తమతోనే ఉంచుకున్నారు. ఇక అలా వీరుంటున్న ఊరు చుట్టుపక్కల ఎక్కడైనా ఫంక్షన్ గాని, పెళ్లి గాని, పార్టీ గాని, తద్దినం లాంటివి ఏమున్నా లీ యొక్క తాతయ్య వెళ్లే వంట చేసేవాడు. అలా ఇతని వంట చుట్టుపక్కల ఉండే ఊర్లలో చాలా ఫేమస్ గా ఉండేది. ఇక అలా వచ్చిన డబ్బులతోనే ఒక వ్యవసాయ భూమిని కొనుక్కొని అక్కడే కాయగూరలు, ఆకుకూరలు, పత్తి అని పండిస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఫ్యామిలీని పోషిస్తుండేవాడు. ఇక అలా లీ కూడా తన తాతయ్యతో కలిసి ఫంక్షన్స్ కి వెళ్లి అతను చేసే వంటల్ని గమనిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు తను కూడా ట్రై చేస్తుండేది. ఇక లీ తన స్కూలింగ్ ని మియాంగ్లోని గవర్నమెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న లీకి చిన్నప్పటి నుండి ప్రోగ్రామ్స్ లో మ్యూజిక్ ప్లే చేసే డీజే అవ్వాలనుకునేది. అలా ఈమె 5వ తరగతి చదువుతున్నప్పుడు తన తాతకి పాము కరిచి మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ లీ యొక్క నానమ్మ మీదే పడ్డాయి. ఇక అలా నిదానంగా ఈమె నానమ్మకి కూడా ఆరోగ్యం క్షీణిస్తుండడంతో తన 6వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి పని చేయాలనుకుంది. అలా వీరుంటున్న పల్లెటూరులో ఫంక్షన్స్ కి మ్యూజిక్ కొట్టే డీజే ట్రూప్స్ ఎక్కువగా ఉండేవి. ఇక అలా లీ అందులోని ఒక ట్రూప్ దగ్గరికి వెళ్లి ఛాన్స్ అడగగా ఈమె వాయిస్ కొంతవరకు బాగుండడం చూసి ఈమెకి గ్రూప్ సింగర్ గా ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఈమె గ్రూప్ సింగర్ గా పనిచేస్తూ డీజేగా కూడా ట్రైనింగ్ ని తీసుకోవడం మొదలెట్టింది. ఇక అలా 1 ఇయర్ మియాంగ్ లోనే ఉన్నప్పటికీ లీకి ఆ ప్రోగ్రామ్స్ వల్ల అంతలా డబ్బు రాకపోవడంతో సిటీకి వెళ్లి డీజేగా పనిచేస్తే బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అనుకుంది. ఇక అందుకు ఈమె నాన్నమ్మ కూడా ఒప్పుకోవడంతో లీ సిచువాన్ అనే సిటీకి వెళ్లి ఒక బార్లో డీజేగా పనిచేస్తూ మరోవైపు హోటల్లో సర్వర్గా కూడా పనిచేసేది. అలా 5 సంవత్సరాలు కష్టపడగా వచ్చిన డబ్బులన్నింటినీ ఊర్లో ఉండే తన బామ్మ దగ్గరికి పంపిస్తుండేది. ఇదిలా ఉంటే ఈమె పనిచేస్తున్న బార్లో వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్న ఒక పర్సన్తో లీకి మంచి పరిచయం ఏర్పడింది. అలా అతను వెళ్లే ఫంక్షన్స్కి డీజేగా లీని కూడా రికమెండ్ చేసేవాడు. ఇక అలా కొద్ది రోజుల్లోనే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ప్రేమలో పడ్డారు. అదే సమయంలో ఈమె బామ్మకి హార్ట్ ప్రాబ్లం రావడంతో డీజేగా పని మానేసి లీ తన నానమ్మ దగ్గరికి వెళ్ళి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటుండేది. ఇక అలా ఫ్యామిలీ గడవడానికి వ్యవసాయం చేస్తూ కూరగాయల్ని కూడా అమ్ముతుండేది. ఇదిలా ఉంటే చాలా మంది యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్, ఫుడ్ తింటున్న వీడియోస్, వ్యవసాయం చేస్తున్న వీడియోస్ని అప్లోడ్ చేసి పాపులర్ అవ్వడం చూసిన లీకి తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి అందులో వ్లాగ్స్ని చేయాలనుకుంది. ఇక ఇదే విషయం ఈమె బాయ్ ఫ్రెండ్కి చెప్పగా అతను కూడా ఈమెకు సపోర్ట్ చేయడంతో 2016లో లిజీ అనే యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో కుకింగ్, ఫార్మింగ్ చేసే వీడియోస్ని అప్లోడ్ చేయడం మొదలెట్టింది. ఇక అలా ఈమె బాయ్ ఫ్రెండ్ తన ఫ్రీ టైంలో లీ ఉండే విలేజ్కి వెళ్ళి వీడియోస్ని షూట్ చేసి ఆ తర్వాత సిటీకి వెళ్ళి ఎడిట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు. ఇక అలా వీరు చేసే వీడియోస్ క్లారిటీగా, క్వాలిటీగా లేకపోయేసరికి 50కి పైగా వీడియోస్ని అప్లోడ్ చేసినా ఎటువంటి యూజ్ అవ్వలేదు. దీంతో లీ యూట్యూబ్ని వదిలేసి ఆ విలేజ్లోనే డీజేగా తన కెరియర్ని స్టార్ట్ చేయాలనుకుంది. ఇక అలా ఈమె చేసిన వీడియోస్ని యూట్యూబ్తో పాటు చైనాలో ఫేమస్ యాప్ అయిన మేపైలో కూడా అప్లోడ్ చేస్తుండేది.
ఇక అలా ఒక రోజు ఈమె చేసిన ఒక వీడియో మేపైలో వైరల్ అవ్వడంతో ఈమె వీడియోస్ అన్నింటికి మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఇక అలా కొద్ది రోజుల్లోనే లీ ఫేమస్ అవ్వడంతో ఈమె క్రేజ్ ని చూసిన చైనాలోని ఒక ఎంసీఎన్ కంపెనీ లీని కాంటాక్ట్ అయ్యి యూట్యూబ్లో ఒక ఛానల్ని క్రియేట్ చేసి వీడియో షూట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని, కంటెంట్ని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని కూడా వారే చూసుకుంటారని, అలా వచ్చే ప్రాఫిట్లో తమకి 60%, లీకి 40% అని చెప్పడంతో అందుకు లీ ఈ అవకాశాన్ని వదులుకోకూడదనుకుంది. ఎందుకంటే తను సొంతంగా షూట్ చేసే వీడియోలకి పెట్టిన ఖర్చులో 30% కూడా రిటర్న్ రావట్లేదని ఎంసీఎన్ కంపెనీతో టైఅప్ అయ్యేందుకు ఒప్పుకొని వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి కూడా ఓకే చెప్పింది. ఇక అలా అప్పటికే ఈమెకున్న యూట్యూబ్ ఛానల్ని ఎంసీఎన్ కంపెనీ వారు డిలీట్ చేసి 2017 ఆగస్ట్ 22న లిజీకి అనే ఒక కొత్త ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఆ తర్వాత మొదటిగా గ్రేప్స్తో క్లాత్ కలర్ని మార్చి దాన్ని ఒక గౌన్గా స్టిచ్ చేసి ఫైనల్గా లీ ఆ గౌన్ని వేసుకునే ఒక వీడియోని షూట్ చేశారు. ఇక అలా 5 నిమిషాల వీడియోని 2017 ఆగస్ట్ 24న అప్లోడ్ చేయగా ఆ వీడియోలో ఈమె అందానికి మరియు క్రియేటివిటీకి కొద్ది రోజుల్లోనే 50,000 సబ్స్క్రైబర్లు వచ్చారు. దీంతో అప్పటి నుండి ఆ ఎంసీఎన్ కంపెనీ చైనా కల్చర్కి సంబంధించిన కొన్ని ఫుడ్ ఐటమ్స్ని, క్లాత్స్ డిజైన్స్ని, వ్యవసాయం చేసే కాన్సెప్ట్స్ని ఇస్తూ లిజికీతో వీడియోస్ షూట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈమె బాయ్ ఫ్రెండ్ కూడా ఇదే మంచి దారని డిసైడ్ అయ్యి అప్పటి నుండి ఈమెకు సపోర్ట్ చేస్తూ తనతోనే ఉండేవాడు. అలా లిజికీ వీడియోస్లో తన బామ్మ కూడా కనిపించడంతో లిజికీ చేసే కాన్సెప్ట్లు జనాలకి కొత్తగా అనిపించేవి. ఇక అలా చైనా వ్యాలంటైన్స్ డే, హోమ్ మేడ్ బియర్, హోమ్ మేడ్ ఐస్ క్రీమ్, నాన్ వెజ్ ఫుడ్స్తో పాటు ఈమె వ్యవసాయం చేస్తూ పత్తి, గ్రేప్స్, పంకిన్, చెరుకు లాంటివి పండిస్తూ ఒక వీడియోకి 3 నెలల టైం స్పెండ్ చేస్తుండడంతో జనాలంతా ఈమె హార్డ్ వర్క్కి ఫిదా అయ్యారు. అలా కొద్ది రోజుల్లోనే 50 లక్షల సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా హోమ్ మేడ్ లిప్స్టిక్, హోమ్ మేడ్ మేకప్ ఐటమ్స్, డ్రెస్ డిజైన్స్ పై కూడా ఈమె కొన్ని వీడియోస్ చేయడంతో అవి చూసిన జనాలకి వాటిని కొనుక్కోవాలనిపించేది. అలా ఈమె వీడియోస్ని చూసేవారికి ఈమె ఒక్కతే ఇదంతా చేస్తుందా లేక ఎవరైనా హెల్ప్ చేస్తారా అనే డౌట్స్ కూడా చాలా మందికి వచ్చేవి. నిజానికి మనం ఒక మూవీ చూసేటప్పుడు అందులో నటించే ఆర్టిస్టులు మాత్రమే కనిపిస్తారు. బ్యాక్గ్రౌండ్లో పనిచేసే డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఆర్ట్ డైరెక్టర్, కెమెరామ్యాన్ అని టోటల్గా 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అలా అంతమంది హార్డ్ వర్క్ చేస్తే క్రెడిట్ మాత్రం ఆ సినిమాలోని ఆర్టిస్టులు కొట్టేస్తారు. ఇక లిజికీ విషయానికి వస్తే ఎంసీఎన్ కంపెనీ వారు డైరెక్టర్, కెమెరామ్యాన్, ఆర్ట్ డిపార్ట్మెంట్ అని టోటల్ 20 మందికి పైగా టెక్నీషియన్స్ని అపాయింట్ చేస్తారు. ఇక అలా వారు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తే ఆ పని లిజికీ చేసినట్లు ఎడిట్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేస్తారని చెప్పొచ్చు. అంటే ఒక సినిమాలో ఒక హీరోయిన్తో డైరెక్టర్ ఎలా యాక్టింగ్ చేపిస్తాడో అలానే ఎంసీఎన్కి చెందిన డైరెక్టర్ కూడా లిజికీతో కాన్సెప్ట్కి తగ్గట్లు యాక్ట్ చేపిస్తాడు. ఇక ఇదిలా ఉంటే రోజు రోజుకి లిజికీ వీడియోస్ యూట్యూబ్లో వైరల్ అయి 1,000,000కి పైగా సబ్స్క్రైబర్స్ రావడంతో ఆ వీడియోస్కి కోట్లలో వ్యూయర్షిప్, లక్షల్లో డబ్బులు వచ్చేవి. ఇక అలా ఇప్పటి వరకు అన్ని బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే వీడియోస్కి బాగా రీచ్ పెరిగిందో అప్పటి నుండి ఈమె వీడియోస్తో ఎంసీఎన్ కంపెనీ వారు బాగా లాభపడుతున్నారని లిజికీ బాయ్ ఫ్రెండ్ భావించి ఎంసీఎన్ కంపెనీతో తమకి 40% కాకుండా 70% షేర్ ఇవ్వాలని చెప్పడంతో మొదట్లో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఒప్పుకొని లిజికీ 40% షేర్ కోసం సైన్ చేసిందని, ఇప్పుడు వీడియోస్ కి బాగా రీచ్ పెరుగుతుందని ఎక్కువ ఆశపడితే అగ్రిమెంట్ ని మార్చలేమని ఎంసీఎన్ వారు చెప్పడంతో లిజికీ మరియు తన బాయ్ ఫ్రెండ్ తమకి 70% షేర్ ఇస్తేనే వీడియోస్లో నటిస్తామని చెప్పడం జరిగింది. దీంతో వీరి చర్యలపై ఎంసీఎన్ కంపెనీ కోర్టులో కేసేసింది. ఇక అలా కోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఎంసీఎన్ కంపెనీకి ఫేవర్గా తీర్పునివ్వడంతో లిజికీ మళ్ళీ ఎంసీఎన్ కంపెనీ మీద హైకోర్టులో కేసు వేసి తను కష్టపడి చేసే వీడియోస్కి వారు బాగా లాభం పొందుతున్నారని, తనకి అన్యాయం చేస్తున్నారని చెప్పడంతో 2021 నుండి లిజికీ కేసు అటు ఇటు తేలకుండా అక్కడే ఆగిపోయిందని చెప్పొచ్చు. మీరు అడగొచ్చు, ఆ ఛానల్ని వదిలేసి లిజికీ వేరే ఛానల్ని క్రియేట్ చేసుకొని అందులో వీడియోస్ని అప్లోడ్ చేయొచ్చు కదా అని. నేను ముందే చెప్పినట్లు ఒక హీరోయిన్ డైరెక్టర్ చెప్పినట్లు చేస్తుందే గానీ తనే డైరెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేయలేదు. ఒకవేళ చేసినా ఎంసీఎన్ వారు ఇస్తున్న కంటెంట్, వీడియో క్వాలిటీ, పబ్లిసిటీ ఈమె సొంతంగా చేసుకోదు కాబట్టి లిజికీ వేరే ఛానల్ని క్రియేట్ చేసే సాహసం చేయట్లేదు. ఇక అలా నాకు ఒంటి కన్ను పోయినా పర్లేదు, అవతల వాడికి 2 కళ్ళు పోవాలన్నట్లు ఎంసీఎన్, లిజికీ ఎవరూ కూడా తగ్గకుండా ఆ ఛానల్ని 3 సంవత్సరాల నుండి అలానే వదిలేశారని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు లిజికీకి యూట్యూబ్ ద్వారా వచ్చిన పబ్లిసిటీ మరియు డబ్బులతో తన ఊర్లోనే హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మలని, క్లాత్స్ బిజినెస్ని రన్ చేస్తూ 34 ఏళ్లకి తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. లిజికీ ఎంసీఎన్ విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే నీకు కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు. ఇది ఫోక్స్ యూట్యూబర్ లిజికీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ
కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు 50 grams, 100 grams, 250 grams లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.